ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త, సేద్య విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధనా స్థానం, అనంతపురం. ఈరోజు ఆముదంలో రకాలు మరియు విత్తేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చర్చించుకుందాం. భారతదేశంలో అత్యధికంగా గుజరాత్లో, తర్వాత రాజస్థాన్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సాగవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల నుంచి సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతా పోతూ ఉంది. అయితే గత సంవత్సరం చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 1,60,000 ఎకరాల వరకు సాగు అవుతూ ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే రాయలసీమ జిల్లాలు మరియు ప్రకాశంలో ఆముదం సాగు అనేది ఎక్కువగా ఉంటా ఉంది. అయితే ఈ యొక్క సూటి మరియు సంకర రకాలు మన యొక్క భారతదేశంలో వివిధ పరిశోధనా సంస్థల నుండి మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ICH6 అనే రకం. ఇది 2023 సంవత్సరంలో భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ వారి నుండి తిలహలన్ టెక్ ICH6 అనే పేరుతో విడుదల చేయబడినది. ఇది GCH4కు సరిపోలేటువంటి రకం. అయితే ఈ రకంలో పంట యొక్క కాలం 90 నుంచి 100 రోజుల్లో మనకు మొదటి కంకి అనేది వస్తుంది. దీని ద్వారా ఏంటంటే వర్షాధారంగా బెట్ట పరిస్థితుల్లో వేసుకోవడానికి అనుకూలమైనటువంటిది. దీంట్లో నూనె శాతం 47 నుంచి 48 వరకు ఉంటుంది. 100 గింజల బరువు కూడా 30.8 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ఆముదం సాగు చేసేటువంటి అన్ని జిల్లాలకు కూడా బాగా సరిపోతుంది. ఇక రెండవది ICH5 అనేటువంటి సంకర రకం. ఇది బెట్టను బాగా తట్టుకునేటువంటి మధ్యకాలిక రకం. ఇది 97 నుండి 108 రోజుల లోపల మనకు మొదటి కంకి అనేది వస్తుంది. ఈ కంకి ద్వారా మనకు వర్షాధారం ద్వారా దాదాపు 8 నుంచి 10 క్వింటాల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే ఇది బెట్టను బాగా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. 100 గింజల బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఫిల్లింగ్ శాతం అంటే అవుట్ టర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ICH66 రకం. ఇది కూడా మనకు ట్రిపుల్ బ్లూమ్ కలిగి ఉండి చిన్న ముళ్ళులు అంటే మరీ ఎక్కువ కాకుండా మధ్యస్థంగా ముళ్ళులు ఉండి వడతెగులను, పచ్చ దీపపు పురుగులను కూడా తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది వర్షాధారంగా సాగు చేసేటువంటి అన్ని జిల్లాలకు కూడా అనుకూలమైనది. మనకు వర్షాధారంగా 8 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. ఇక మరొక సంకర రకం వచ్చేసి DCH519. ఇది ఆకుపచ్చటువంటి కాండం కలిగి కాయలపైన ముళ్ళులు ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రకం. అంటే 110 రోజులకు ఇది కాయ లేదా మొదటి గెల అనేది కోతకు వస్తుంది. కంకి కూడా కొద్దిగా దూరంగా ఉండడం వల్ల మనకు బూజు తెగులు అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో నూనె శాతం 49 వరకు ఉంటుంది. ఇక మరొక సంకర రకం DCH177. ఇది స్వల్పకాలిక రకం. కాండం అనేది ఎర్రగా కలిగి ఉండి పంటకాలం 90 నుండి 150 రోజుల లోపల వస్తుంది. అయితే మొదటి గెల అనేది 90 రోజులకు వచ్చే సంకర రకం. ఈ రకం వర్షాధారంగా 6 నుంచి 7 క్వింటాలు వస్తుంది. ఇది తెల్లదోమ మరియు వడతెగులను తట్టుకునేటువంటి రకం. ఇక మరొక స్వల్పకాలిక రకం PCH111. ఇది మన పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదల అయినటువంటి రకం. ఈ రకం మనకు వర్షాధారంగా 14 నుంచి 15 క్వింటాలు ఎకరానికి దాదాపు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది స్వల్పకాలిక రకం. మనకు అన్ని జిల్లాలకు కూడా అనుకూలమైనటువంటిది. ఇక PCH222. ఇది మధ్యకాలిక రకం. దీని ద్వారా మనకు అన్ని వర్షాధారంగా సాగు చేసేటువంటి జిల్లాల్లో ఆముదంకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం ద్వారా నూనె శాతం 47 నుంచి 48 వరకు వస్తుంది. ఇక మరొక సంకర రకం GCH8 అనేది ఇది గుజరాత్ వారి యొక్క పరిశోధనా స్థానం నుండి విడుదలైనది. ఇది కూడా మనకు ఆముదం పండించేటువంటి అన్ని జిల్లాలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మధ్యస్థంగా ఉండేటువంటి రకం. ఇది వేరుకుళ్ళను తట్టుకునే రకం. అయితే పైన తెలిపినటువంటి ఈ సంకర రకాలన్నీ కూడా భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ద్వారా కానీ లేదంటే మనకు వ్యవసాయ పరిశోధన స్థానం గుజరాత్ నుండి కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుండి అందుబాటులో ఉంటాయి. ఈ సంకర రకాలతో పాటు మనకు కొన్ని సూటి రకాలు కూడా మంచి దిగుబడినిచ్చేటువంటివి అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది DCS107. ఇది దీర్ఘకాలిక రకం. ఇదేంటంటే నూనె యొక్క శాతం 45 నుంచి 47 వరకు ఉండి వర్షాధారంగా 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టార్ కంటే 2.5 ఎకరాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వడతెగులను అనేది బాగా తట్టుకుంటుంది. మరొక సూటి రకం జ్వాల.
ఇది కూడా నీటి మరియు వర్షాధారం కింద సాగు చేయడానికి అనుకూలమైనటువంటిది. ఇది దీర్ఘకాలిక రకం. వర్షాధారంగా సుమారు 1100 కేజీల హెక్టార్కు రావడానికి అవకాశం ఉంది. ఇక మరొక రకం PCS 124 అంటారు. ఇదే హరిత అనే పేరుతో మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుండి విడుదల కాబడినది. ఇది ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ళు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇది వర్షాధారంగా మరియు నీటి కింద కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకం మనకు ఆకుపచ్చటువంటి కాండం కలిగి ఆకు కింది భాగాన మనకు మైనపూత అనేది కలిగి ఉంటుంది. ఇది మంచి దిగుబడిని ఇచ్చేటువంటి సూటి రకం. ఇంకా చాలా పాత రకాలు చూసుకుంటే కిరణ్ మరియు హరిత అనేటువంటివి ఇంకా 2 రకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెము మరియు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారి నుంచి మనం ఈ యొక్క విత్తనాలను అనేవి పొందవచ్చు. అయితే ఈ విత్తనాలు ఎప్పుడు విత్తాలి అనే అంశాన్ని పరిశీలించుకుంటే మనం తొలుత వర్షం కురిశాక, అంటే ఎర్ర నేలల్లో అయితే 30 నుండి 50 మిల్లీమీటర్లు, అదే నల్ల నేలల్లో అయితే 50 నుండి 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాతనే ఆముదం అనేది విత్తుకోవడం మొదలుపెట్టాలి. ఈ ఆముదం విత్తుకోవడానికి సాధారణంగా జూన్ మరియు జూలై మాసాలు చాలా అనుకూలమైనటువంటివి. అయితే ఈ ఆముదం అనేది తేలిక నేలల్లో కొంచెం బాగా రావడానికి అవకాశం ఉంది. బారువు నేలలు లేదా నీరు ఎక్కువగా ఉండే నేలలు, మురుగునీరు బయటికి పోవడానికి లేనటువంటి చోట్ల విత్తుకోవడానికి అనుకూలం కాదు. అయితే ఈ యొక్క అధిక దిగుబడినిచ్చే సంకర రకాలు విత్తుకోవాలంటే ఎకరానికి 2 కిలోలు విత్తనాన్ని 90 సెంటీమీటర్లు వరుసకు మరియు 60 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు మధ్య వచ్చేటట్లు విత్తుకోవాలి. అదే సూటి రకాలుగా మనం విత్తుకున్నట్లయితే ఎకరానికి 4 కేజీల చొప్పున విత్తుకొని విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధి కోసం మనం ముఖ్యంగా ఏంటంటే 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజిమ్ లేదా 10 గ్రాములు ట్రైకోడర్మా విడితో మనం చేసుకున్నట్లయితే భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్లను కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం సూచించినటువంటి ఈ సూచనలు మనం చేపట్టినట్లయితే సంకర రకాలు, సూటి రకాలుగా వేసుకున్నట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన RBK ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.